వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనమ్మా ఏమిటి వాళ్ళది Ryzen 5 8600G లేటెస్ట్గా లాంచ్ అయిన ప్రాసెసర్. అసలు కొంటే ఎందుకు మంచిగా ఉంటుంది, లేకపోతే నష్టం వస్తుందా లేకపోతే లాభం వస్తుందా అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లైట్గా లాంగ్ అనిపించవచ్చు, కానీ లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, డైరెక్ట్ అమెజాన్ నుంచే మీకు చూపించేస్తున్నా. ఫస్ట్ అయితే ప్రైస్ అయితే మీకు అర్థమైపోయింది కదా, 25,000కు వస్తుంది ప్రాసెసర్. కానీ వాల్యూ ఫర్ మనీ అన్న అంటే ఎస్, ఈ ప్రాసెసర్ అయితే నాకు తెలిసిన అక్కడ వాల్యూ ఫర్ మనీ. నేనైతే ఒకటే మాట చెప్తాను, ఒకవేళకైతే మీకు ఇది కావాలి అనుకుంటే అమెజాన్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకోండి, ఆఫ్లైన్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువకి బార్గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అమెజాన్లో ప్రైస్ చెక్ చేసిరు కదా, సో నేను వేరే వెబ్సైట్స్ కూడా ప్రైస్ చూపిస్తాను. ఇదైతే ఇక్కడ వేదాంత కంప్యూటర్స్ అని ఉంది, వీళ్ళ దగ్గర కూడా ప్రైస్ చూసుకోవచ్చు. భయ్ ఇది 21,600 ఏమో చేంజ్. ఇక్కడ మన వాళ్ళ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా నార్మల్గా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే దీంట్లో ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తాయి, నార్మల్గా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు MD కంప్యూటర్స్ కూడా ఉంది, మన వాళ్ళు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వేదాంత కంటే కూడా. సో వీళ్ళ దానికంటే నాకు వేదాంత బెటర్ అనిపించింది. ఇక్కడ అమెజాన్ అండ్ MD కంప్యూటర్స్ కంటే కూడా వేదాంత కంప్యూటర్స్ ఇంకొంచెం తక్కువకి ఇస్తారు. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే ఆన్లైన్లో లేకపోతే వేదాంత వాళ్ళు కూడా లోకల్ సెల్లర్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర తక్కువకి వస్తుందంటే అమెజాన్లో 25,000కు వస్తుంది. సో ఇది పక్క పెట్టేసేద్దాం. ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేయండి మీరు, అంటే మీ లోకల్ సిస్టమ్ షాప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నది అయితేనేమో హైదరాబాద్ అనమాట. పై హైదరాబాద్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే అమీర్పేట్ సైడ్. సో అమీర్పేట్ కాడ ఉంది మీకు, లేకపోతే సికింద్రాబాద్ సైడ్ CTG అంటారు, సో ప్యారడైస్ కాడ. సో అక్కడికి వెళ్ళేసి కూడా చెక్ చేసుకోండి, ప్రైస్ అడగండి. సో అలాంటి సిస్టమ్స్ అనే ఏరియాలకు వెళ్తే తక్కువ దొక్కే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ 20,000కి అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు ఈ ప్రాసెసర్ ఎందుకు తీసుకోవాలంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, ప్లస్ 6 core 12 threads అనమాట. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, గేమింగ్కి ఒక మంచి స్వీట్ స్పాట్ అనమాట. అంటే అటు తక్కువ కాకుండా ఇటు ఎక్కువ కాకుండా మధ్యలో అంటారు కదా. సో వెల్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ అనమాట. అవి ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ చూసుకుంటే గ్లోబల్గా అవైలబుల్ ఉంది ప్రాసెసరు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 6 core ఇక్కడ థ్రెడ్స్ 12 threads వస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే 5 GHz స్పీడ్ దాకా వెళ్తుంది. ఓవరాల్గా మనకు చూసుకుంటే 22 MB క్యాచ్ ఫైల్ అనమాట. L2 వచ్చేసరికి 6 MB, L3 వచ్చేసరికి 60 MB, మొత్తం కలిపి 22 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అండ్ పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 65 watts. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు భయ్. అండ్ ఇది చూసుకుంటే ఏమంటారు డీసెంట్ ప్రాసెసరు, రీసెంట్గానే లాంచ్ అయింది. ఇక్కడ 31st January 2024కి. సో రీసెంట్గా రిలీజ్ అయిన ప్రాసెసర్ AM5 సాకెట్తో పాటు వస్తుంది. AM5 సాకెట్ వచ్చేసరికి AMD వాళ్ళది కొత్త ఆర్కిటెక్చర్స్తో పాటు వస్తుంది అన్నమాట. మన వాళ్ళు ప్రాసెసర్ మీద పిన్స్ తీసేసి మన వాళ్ళు ఇంటెల్ లాగానే కింద పిన్స్ అయితే తీసేసారు అన్నమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది 4 nm FinFET టెక్నాలజీతో యూజ్ చేసి తయారు చేసారు అన్నమాట. పవర్ కన్జంప్షన్ కూడా బాగా ఉంది, డిఫాల్ట్గా 65 wattsతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకోండి భయ్, ఇక్కడ మీకు యుబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రన్ చేసుకోవచ్చు. Windows 10 ఉంది, Windows 11 ఉంది, REHFL ఉంది, వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా రన్ అయిపోతాయి ఈ ప్రాసెసర్తో పాటు. అండ్ ఇక్కడ ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఇది PCI 4.0తో పాటు వచ్చింది. యాక్చువల్లీ 5.0 వచ్చేది ఉండే, సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. మిగతా మంచి విషయం చూసుకోవడం మాత్రం DDR5 ర్యామ్స్ ఉంది డ్యూయల్ ఛానల్లో. ఇక్కడ మెయిన్ మ్యాక్స్ చూసుకుంటే 50-100 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. 36 సపోర్ట్ ఉంది, 52 కూడా సపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇండికేటెడ్ చూసుకుంటే AMD Radeon 680Mతో పాటు వస్తుంది, 8 CUDA కోర్స్, 2800 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. అండ్ బై ఇది మెయిన్ విషయం అనుకోవచ్చు ఏంటంటే AI ఇంజన్ క్యాపబిలిటీస్ అనమాట. సో ఇది Ryzen AIతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ AI అవైలబుల్ ఉందన్నమాట. ఇది 16 TOPS తో పాటు వస్తుంది. సో ఇది మెయిన్ విషయం అనమాట. సో AI ఫీచర్స్ ఏవైతే కొన్ని, అంటే అన్నీ కాదు, ఇక్కడ నెంబర్ వాల్యూ కూడా ఉంది కాబట్టి 16 TOPS ఉంది. చిన్న AI పర్ఫార్మెన్స్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇది చేస్తుంది అనమాట. సో AI కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది అనుకోవచ్చు. అంటే పెద్దగా లడి అది ఇది చేసుకొని కాదు, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవిట్లని ఇది చేసేస్తుంది అన్నమాట.
సో ఇక్కడ ఏఐ క్యాపబిలిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో మీకు రెండు పక్కకే ఉన్నాయి అంటే పైన కింద అనుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కూడా ఉంది గేమ్ ఆడుకోనికే. సో డీసెంట్గా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట ఈ ప్రాసెసర్తోన. తీసుకోవాలని అంటే పోయి తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ, ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అన్న ఒక పాయింట్ చెప్పి అసలు ఇది ఓవర్ తీసుకోవచ్చు అంట. సో బై ఓవర్ తీసుకోవాలంటే ఇప్పుడు నాకు బడ్జెట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకు ఇప్పుడు ఒక 40,000, 25,000, 30,000 పైసలు ఉన్నాయి. ఆ పైసలు లోపల ఒక సిస్టమ్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ గ్రాఫిక్ కార్డ్ వద్దు పోయి, నాకు గ్రాఫిక్ కార్డ్ మళ్ళీ పవర్ ఎక్కువ అయిపోతే పవర్ ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటుంది. బేసిక్గా ఇంట్లో కోడింగ్ లేకపోతే చిన్న వీడియో ఎడిటింగ్లు చేసుకుంటే చిన్న యూట్యూబ్ ఛానల్ ఒక 1000, 2000, ఒక 5,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. బేసిక్ ఎడిటింగ్ చేసుకోవాలి నేను. ఆఫీస్ పర్పస్కి, రిసెప్షనిస్ట్లకి అండ్ ఇంట్లో వాడుకోవడానికి కావాలి అన్న వాళ్ళకైతే బెస్ట్ ప్రాసెసర్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో పాటు బాక్స్లో కూలర్లు కూడా ఇచ్చేస్తారు, సపరేట్ కూలర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మినీ పీసీస్ ఉంటాయి కదా బెస్ట్ అనమాట, మినీ కేసెస్ ఉంటాయి, మినీ పీసీస్ మినీ కేసెస్ ఉంటాయి, దానిలో కూడా ఫిట్ అయిపోతుంది. గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్రాసెసర్. సో ఇంకా బెనిఫిట్ ఏంటంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ పబ్జీ బట్ ఎమ్యులేషన్స్ ఉంటాయి కదా, ఎమ్యులేషన్ యూజ్ చేసి పబ్జీ కానీ బీజిఎంఐ కానీ లేకపోతే ఏమైనా గేమ్స్ ఉంటాయి ఇట్లా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇంకా 612 థ్రెడ్స్ మీకు ఆ వర్క్ అనేది కంపాటబిలిటీ అనేది తీసుకొస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా తీసుకోవాలంటే పోయి తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనమాట ఇది. కానీ నా అడ్వైస్ ఏంటంటే 20,000కి బయట దొరుకుతుందంటే అది తీసేసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ బండిల్ ప్లాన్కే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే ఈ ప్రాసెసర్ ఎవరికి బెనిఫిట్ ఒకటే ముక్కలు చెప్పుకోవాలంటే ఎవరైతే ఆఫీస్ పర్పస్, హోమ్ పర్పస్, లైట్ బేసిక్ ఎడిటింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, గ్రాఫిక్ కార్డ్కి బడ్జెట్ లేని వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాసెసర్. 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది కాబట్టి మీరు వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు డీసెంట్గా. అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడొచ్చు, లైక్ 720p 30 fps GTA ఆడొచ్చు, కొన్ని త్రిబుల్ టైటిల్స్ కూడా కొన్ని ఆడొచ్చు. కానీ సెట్టింగ్స్ కానీ మిగతా అవన్నీ కూడా లోలో పెట్టుకొని ఆడితే 30 fps అయితే వచ్చేస్తుంది. లేటెస్ట్ హార్డ్వేర్ అండ్ లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో తీసుకోవాలా వద్దా అని అంటే కరెంట్ నేను రికార్డ్ చేసిన టైంకి అయితే 25,000 ఉంది కదా. సో ఇంకా తక్కువగా రండి 16,000-17,000 మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోండి. లేదంటే ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకొని తీసుకోమంటే అప్పుడు తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తున్నాను. బిలో 20 వచ్చినా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది నా అడ్వైజ్ అనమాట. మీకు ఏమనిపించి మీ పెయిన్ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద చదువుతా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.